సో, జనరల్‌గా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏదో విధంగా ఆ కేసుని మళ్ళా తిరగదోడి ఇప్పుడు ఎందుకంటే సీబీఐ ఇయన్నీ డిపార్ట్‌మెంట్లు జగన్ చేతిలోంచి వెళ్ళిపోయినాయి. అంతకుముందు జగన్ ఏ విధంగా చేశాడనేది మనం ఆ మాటలు అనకూడదు గానీ, అన్నీ ఏం చేయాలో అన్ని ఫేవర్లు చేసి ఒక లెవెల్‌ని నిలబెట్టుకుంటూ వచ్చారు. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను ఈ కేసే నీకు పెద్ద ప్రతిబంధకం కాకపోతుందని. కానీ ఏదో శత్రుశేషం ఉండకూడదు కాబట్టి వివేకానంద రెడ్డి గారి మీద అతనికి ఎక్కడి వరకు ఉంటది కేసు. ఎందుకు పెట్టుకున్నాడో అంటే అతను ఎక్కడన్నా అని ఉంటాడు చిన్నోడు కాబట్టి ఈడు ఒకవేళ అయినా ఎంతకాలం ఉంటాడో ఆ టైప్‌లో మాట్లాడి ఉంటాడు. అవి మనసులో పెట్టుకుని ఆళ్ళు చేసింది ఇదంతాను. కానీ అవినాష్ రెడ్డి మీద కన్వీనియంట్‌గా అవినాష్ రెడ్డి ఆళ్ళ ఫాదర్ కూడా వాళ్ళంతా ఒకటే చోట ఉండే మనుషులు కాబట్టి వాళ్ళతోటి కాన్స్పిరసీ చేసి ఇంకా ఆడెవడెవడో ఉన్నారు కదా! దస్తగిరి వీళ్ళంతా తొట్టి గ్యాంగ్. మర్డర్ చేసినోళ్ళు తొట్టి గ్యాంగ్ అనకపోతే ఏమంటారు ఆళ్ళు? ఆ తొట్టి గ్యాంగ్ ఆళ్ళు వీళ్ళందరం కలిసి అతన్ని నరికేయమని చెప్పారు. ఓకే. దీన్ని ఆలస్యం అమృతం విషయంలాగా అమృతమైన న్యూస్ అది. ఎవరికి? గవర్నమెంట్‌కి గాని, జస్టిస్ డిపార్ట్మెంట్‌కి గాని. సో, ఆవిడ సునీత ఎవరో డాక్టర్ సునీత ఆవిడ పేరు. ఎవరో మన వివేకానంద రెడ్డి గారి అమ్మాయి పేరు. సో, వాళ్ళంతా కలిసి చాలా చాలా ప్రయత్నించి పాపం ఆవిడ తన ప్రొఫెషనల్ ఇది కూడా వదులుకుని ఢిల్లీ వెళ్ళి మొత్తం అన్నీ చేసి, ఎన్ని చేసినా కూడా జగన్ ఒక పక్క నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఆ కేస్‌ని పైకి రాకుండా నొక్కేసడానికి సెంట్రల్‌లో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకు హెల్ప్ చేశారంటే త్రూ సీబీఐ ఎందుకు హెల్ప్ చేశారంటే లేకపోతే ఇంతకాలమా ప్రతి ఒక్కడికి తెలుసది. ఆ మర్డర్ చేసినోడే ఈ విధంగా మర్డర్ చేసామంటున్నారు. ఇంకేం కావాలి ఇప్పుడు? ఇంకేం కావాలి? డైరెక్ట్‌గా గోటు చెప్పాలా? ఇంత డైరెక్ట్‌గా చెప్తున్నప్పుడు ఎవరు చేశారో, ఎవరు చేయించారో నేను జగన్‌ను కూడా వదలననే దస్తగిరి వాడు అన్నాడు. ఇన్నొచ్చినాయి మనకు సోషల్ మీడియాలో. ఒకటా రెండా ఈ 5, 6 సంవత్సరాల నుంచి ఎన్నో వచ్చినాయి. అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. బికాజ్ ఇన్‌ఫ్లుయెన్స్ అలా ఉంటది ఇక్కడ. ఇండియాలో ఏదైనా జరుగుద్దని. ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చి మొత్తానికి అవినాష్ రెడ్డి ఫాదర్‌ని కొంతకాలం పెట్టి, అతనులు పెట్టి కొంతకాలం ప్రాసెస్ చేశారు. వాళ్ళే చేయించారు. ఎవరు చేయించమన్నారనేది ఇప్పుడు తెలుస్తుంది. అందరికి తెలుసది. అంతకంటే ఏంటి? సో, దాన్ని ఎవరు చేశారో, ఎలాగ ఆపుతున్నారో అనేది మనకంటే బాగా చంద్రబాబు నాయుడు తెలుసు. అతను 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎవరు ఏ సీబీఐ ఆఫీసర్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారో, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న పాలిటిక్స్ చేస్తారనేది కంప్లీట్‌గా నాకంటే, మీకంటే, అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఇప్పుడది అవకాశం తీసుకొని పవర్‌లోకి వచ్చిన తర్వాతే మనం చేయగలం. పవర్‌లోకి వచ్చిన తర్వాత కూడా మోడీ గారి తరపున ఉన్నాం కాబట్టే చేయగలం. ఇష్టమో కష్టమో మోడీ గారితోటి కలిసిపోయాడు. మరి మోడీని, కేసీఆర్, జగన్ కలిసి ఆయన జైల్లో పెట్టారు. అది ఇతనికి ప్లస్ అయిపోయింది. దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. నువ్వు డిస్గైజ్ అంటే నువ్వు బ్యాడ్‌లో ఉన్నప్పుడు అది నీకు దీవెనలుగా పనిచేసేదాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఇంగ్లీష్‌లో సామెత అది. ఆ విధంగా అది వర్కౌట్ అయిపోయింది. ఆయన చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టింది వీళ్ళే. మోడీ గవర్నమెంటు, కేసీఆర్, జగన్. సిఐడిని స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకుని వేశారు. అదే రోజుకి బాగా పేరు వచ్చేయడంతోటి పవన్ కళ్యాణ్ కూడా దానికి ఆజ్యం పోసాడు. అలాగా తను బాలకృష్ణ, లోకేష్ అక్కడికి వెళ్ళి నేను యాక్చువల్‌గా ఆ టైంలో బంజీరాలో ఉన్నాను. హోటల్ బంజీరాలో. దానికి ఎదురుగుండానే సెంట్రల్‌కి జైలనమాట. ఇయన్ని సీన్లు అంటే బాగా వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ అయిపోయి ఆయన బయటకు వచ్చేటప్పటికి హి హాస్ బికమ్ హీరో. చంద్రబాబు నాయుడు హాస్ బికమ్ ఏ హీరో ఆఫ్ ద స్టేట్. ఇంకా ఆ దెబ్బ మళ్ళా కోలుకోలేదు. దాన్ని ఏదో కవర్ చేయడం చేశారు. ఈ దెబ్బని మనం వాడుకుందామని ఏ బీజేపీ అయితే వీళ్ళకి సహకరించారో అతను జైల్లో పెట్టడానికి వాళ్ళు ఏం చేశారు, చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ద్వారా కలిసిపోయి అతను ఓడించడమే మనం ఎజెండా ఫస్ట్. తర్వాత ఏం చేద్దామని ఆలోచిద్దాం. ముందు అతను ఓడాలంటే మనం అంతా కూడా కలిసి పోరాడాలి. లేకపోతే చంద్రబాబు నాయుడిని కొన్ని వందల సార్లు తిట్టాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని కొన్ని వందల సార్లు చంద్రబాబు నాయుడు తిట్టాడు. చంద్రబాబు నాయుడు తరపున ఎన్ఆర్ఎస్కి అమ్మాసి తిట్టారు. లోకేష్ తిట్టాడు. కానీ లోకేష్ కూడా అన్నాడు, రోడ్లు వేయించాడు మా ఫాదర్ అంటే మీ బాబుదా అన్నాడు. ఎవడో పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకసారి ఎందుకు చెప్తానంటే పాలిటిక్స్లో ఒకసారి కలవాలనుకున్నప్పుడు ఒక ఎజెండా, కామన్ ఎజెండా ఏంటి? టు డిఫీట్ జగన్. జగన్ను ఓడించడం అనేది మెయిన్ ప్రాతిపదికగా పెట్టుకుని మనం అందరం కలవాలి, మన ఓటు చీలకూడదు అనే ప్రాతిపదిక పెట్టి తెచ్చింది పవన్ కళ్యాణ్. ద ఐడియా బిహైండ్ ద ఎంటైర్ డిఫీట్, ద గేమ్ ఆఫ్ డిఫీట్ ఫర్ జగన్ అనేది జగన్కి పవన్ కళ్యాణ్కి వచ్చి ఇంతకుముందు రిమైండ్ చేసిన దానికి అక్కడక్కడ చురకగా అనిపిస్తూ ఉంటుంది. ఈ జనసేన వాళ్ళకి పలకూడదు, నిజం మాట్లాడుకోవాలి. నేను అది మర్చిపోయి రేపు ఆలోచించి అలా ఉండకూడదు. నేను అలా ఉండను. నేను దాని గురించి చెప్తాను అనమాట. దాని గురించి మంచిగా మాట్లాడినప్పుడు భలే మాట్లాడాడు, మంచిగా లేకపోవడం జరిగింది చెప్పాను నేను.
ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు వీళ్ళు తిట్టుకోవడం తెలియదా, ఎన్ఆర్ఎస్ అతను పావులాడడం తెలియదా, ఎన్ఆర్ఎస్ ఇతన్ని దత్తపుత్రుడు తెలియదా, ప్యాకేజ్ అన్నప్పుడు ఒక్కసారి డిఫెండ్ చేశాడా, నేను ప్యాకేజ్ ఇవ్వలేదని ఇప్పటికీ చెప్తున్నాను. ఈ రోజు కూడా అతను ఎందుకు ప్యాకేజ్ అంటున్నారు అని కలిసిన తర్వాత కూడా ఎందుకు ప్యాకేజ్ అంటున్నారు, నేను ఏమన్నా ఇచ్చానని అనలేదా, ఈ రోజుకి అండవు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి. సో ఇవన్నీ పక్కన పెడితే జగన్ని ఓడించడానికి వేసిన ప్రాతిపదికలో ఉన్న రహస్యం డెఫినెట్గా ఆ ఎజెండాని సక్సెస్ కావడానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్. ఓకే, దేశం అంతా తెలుసు, రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలందరికీ తెలుసు. ప్లస్ అతను నిలబడిన ప్రతి సీటు గెలిచాడు. అప్పుడు కూడా అన్నాం మేము వీడియోల ద్వారా, ఇంకొక 30 సీట్లు అడిగాను. ఎందుకు భయపడ్డాను, లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయాను, ఒక్కడే ఒకటి బేవర్స్ గెలిచాడు, ఆ బేవర్స్ కూడా వైఎస్ఆర్సీపీ గెలిపాడు. అంచేది ఇటువంటిప్పుడు నేను నిలబడడం అంత కరెక్ట్ కాదేమో అని చంద్రబాబు నాయుడు వాళ్ళు కన్విన్స్ చేసి దానికి పడిపోయాడు, నమ్మేశాడు. ఇప్పుడు ట్రెండ్ వేరే, ఈ ట్రెండ్లో నువ్వు గెలుస్తావు, అయినా కూడా ఎక్కువ సీట్లు అడగలేకపోయాడు. సో ఓకేనా. సో ఈ ఈ సందర్భంలో గెలిచారు కాబట్టి ఈ టైంలో శత్రుశేషం ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు మెయిన్ ఏజెండా అంటే వాళ్ళ అబ్బాయికి రూట్ లైన్ చేస్తున్నాడు. రేపు వద్దట అతను తెలిసి అతను అక్కడ పెద్ద పప్పు చిన్న పప్పు కదా, ఈ పప్పును కరెక్ట్ చేసుకుంటూ వస్తే ఈసారికి మంగళగిరిలో గెలిచాడు. నువ్వు ఒక్క చోట కాన్సన్ట్రేట్ చేస్తేనే నువ్వు గెలుస్తావు అని బాగా కాన్సన్ట్రేట్ చేశాడు, అక్కడ ఓడగొట్టాడు. అదేందా డబ్బులు ఖర్చు పెట్టారు, ఫైనల్గా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏది జరగదు. ఓకే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బులు ఏదో కొంచెమో తొనమో పడో ఖర్చు పెడితేనే, ప్లస్ అతనికి ఉన్న మూమెంట్ కాపులు సపోర్ట్ చేయడం అంతా బాగా వర్కౌట్ అయ్యింది. సో అటువంటి టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఈ వయసులోనూ, కొడుకు అంటే టీడీపీ, దాన్ని రూట్ క్లియర్ చేసి సుఖవంతంగా ప్రయాణం అవ్వాలి. ఏమంటారు, ప్రసవ వేదన సుఖంగా జరగాలంటే అక్కడ లైన్ క్లియర్ చేయాలి. ఆ లైన్ క్లియర్ చేసే ప్రాసెస్లో జగన్ని లేకుండా చేసేస్తాడు పార్టీలో. అతను ఆల్రెడీ దానికి అనుగుణంగా ప్లాన్ వేసి సెంటర్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఎంపీ నిలబడుతున్నాడు, అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి. ఎలాగో కొంతకాలం జైల్లో ఉన్నారు కాబట్టి ఇది ఆగదు. వాళ్ళు ఎవరో పక్కగా అరెస్ట్ చేసి జైలు చెక్ చేస్తే తర్వాత వాళ్ళు బెయిల్లో వస్తారా అనేది అందరికి తెలిసిన విషయం. అది డెఫినెట్గా బయటకు వస్తారు, 1 సంవత్సరం మర్చిపోయి ఇస్తారు, బయటకు వస్తారు. ఇటు వివేకానంద గారి అమ్మాయి కూడా పైరలకి వీళ్ళు మర్డర్ చేశారని చెప్పేసి మరణశిక్ష వేయరు. చేసినోడు కూడా చేయించినోడు చేయించినోడు కాబట్టి అదే కాబట్టి దాన్ని అలా వదిలేస్తారు. ఓకే, డైరెక్ట్గా మరణశిక్ష చేసినా కూడా మార్కులు 3 వెళ్ళిపోతాయి. భారతదేశం అటువంటి సెంటిమెంటల్ కంట్రీ కాబట్టి. సో చేత ఇప్పుడు ఒరిగేదే ఉండదు అమ్మాయికి. ఓకే, మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు, ఒక 10 సంవత్సరాలు ఇలా ఐడియాలు ఇచ్చినందుకు 10 సంవత్సరాలు జైలు వేసారు అనుకో, ఆ 10 సంవత్సరాలు 1 సంవత్సరం బయటకు వచ్చేస్తాడు. అదేందా, ఇంతమంది చూసాం, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు. ఓకే, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగేది ఎక్కడంటే భారతదేశంలోనే. ఇప్పుడు లాను మార్చారు, క్రిమినల్ లా మార్చిన లాస్ ఏంటనేది ఇంకా పోలీస్ ఆఫీసర్లు మనకి చెప్పాలి బాగాను. సో చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే జగన్కి దెబ్బ కొట్టాలి. నువ్వు కొడితే దెబ్బ కొట్టించుకోవడానికి రెడీగా ఉండడు, ఎందుకంటే ఇతని సహాయం ఇంకా మోడీ గారికి కావాలి, జగన్ సహాయం మోడీకి కావాలి అని చేస్తే సెంట్రల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి చక్రం తిప్పుతాడు అనుకోండి డబ్బులతోటి. డబ్బులు పడ్డవాళ్ళు ఎవరు, ప్లస్ ఏమో జగన్ మోడీ గారు జగన్ అంటేనే ఇష్టం, దాని చంద్రబాబు నాయుడు ఇక్కడ కాంట్ బట్ పొజిషన్లో కలిశారు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే, ఎవరో శాశ్వతం కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరో మన పవన్ కళ్యాణ్కి కూటమికి పరపతి పడిపోయినట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది రేపు, మొత్తం వీళ్ళు అనవసరంగా వేసారు, వీళ్ళకి ఓటు అనిపించుకొని వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ప్లేట్ మారిపోద్ది. ఇప్పుడు ఏదైనా అది కూడా డేంజర్లో ఉంది కాబట్టి అదంటే బీజేపీ కూడా ఆ గవర్నమెంట్ కూడా చాలా మైనారిటీ గవర్నమెంట్, అందరూ కలిస్తే ఆ లెవెల్కి వచ్చింది, లేకపోతే 240 వచ్చింది. దానికి వాళ్ళు 400 అనుకున్నట్టు వచ్చేసి ఉంటే వాళ్ళు 330 కాకుండా ఒక లెవెల్లో ఉండేవాడు. ఇప్పుడు అలా లేదు. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఓటింగ్ ఇన్ ద పార్లమెంట్ ఫర్ స్టేట్ ఓటింగ్ ఇన్ ద అసెంబ్లీ. ఎక్కడ ఇతను ప్రతిపక్ష పోవడం దాని గురించి చూశాడు, జరిగేటట్లేదు, కోర్టుకు వెళ్ళే జరగదు, ఏళ్ళు గడిచిపోతాయి. ఈ లోపల 5 సంవత్సరాల్లో ఇతను ఎంత ఏడిపించాలో ఏడిపిస్తారు. దీనికి ఇతను రెడీగా లేడు, అతనికి ఉన్న డబ్బు, అతనికి ఉన్న ఆ కుతంత్ర ప్లాను, ఢిల్లీలో కొడతాడు దెబ్బ, కాంగ్రెస్తో కలుస్తామా బీజేపీలో కలుస్తామని. ఈలోగా ఈ కేసుల ద్వారా ఏదో విధంగా దీని అంతటి కారణం సూత్రధారి జగనే కాబట్టి జగనే అని ప్రూవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నాడు. ఎలక్షన్లోనూ ప్రజల్లోకి వెళ్ళటానికి డిస్క్వాలిఫై చేస్తున్నాడు, నీకు అర్హత లేదు,
అన్నట్టుగాను. అది అంతవరకు అంత ఈజీగా జరగదు. ఆ విధంగా అయితే మీకు ఉన్నాయి కేసులు. ఓకే. స్కిల్‌కి సంబంధించింది ఏదో ఉంది కదా! ఆ కేసు ఉంది. తర్వాత మళ్ళా పట్టుకొస్తున్నారు. ఈ మధ్యన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈ షేర్ వాల్యూ వాళ్ళ బిజినెస్ పేరు మీద ఉన్నది సడన్‌గా పెరిగింది. అది వాళ్ళే చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే హెల్ప్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. అవి కేసులు కాకపోయినా ఇతని మీద డైరెక్ట్‌గా కేసులు చాలా ఉన్నాయి. అంచేత కేసులు లేనోళ్ళు ఉన్నాడు వాళ్ళు పాలిటిక్స్‌లో నిలబడకూడదంటే 98% ఎవరు ఉండరు. ఫ్రెష్‌గా ఏ కేసులు లేనోళ్ళే పాలిటిక్స్‌లో ఉండాలి. 70 ఇయర్స్ రిటైర్మెంట్ అంటే ఎవడో ఉండడు అక్కడ. ఇంట్లో హ్యాపీగా బఠానీలు తింటూ కూర్చోవచ్చు. ఆ పొజిషన్ లేదు. మోడీ గారే రిటైర్ అయిపోవాలి, చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగా చాలా మంది ఉన్నారు యాక్చువల్గా. సో ఇక్కడ మళ్ళా కేసులు తిరగడవడంలో సునీత మీద రెస్పెక్ట్, వివేకానంద మీద రెస్పెక్ట్, వాళ్ళకి న్యాయం జరగాలని రెస్పెక్ట్. ఎవరున్నారు? కూతురు ఉంది వివేకానంద రెడ్డి, తర్వాత ఉంచుకున్న ఒక అమ్మాయి ఉంది, ముస్లిం అమ్మాయి. అంతే. వాళ్ళకి నిజంగా సహాయం చేయాలనుకుంటే ₹1 కోటి ఇవ్వచ్చు. ఇక్కడ ఏదో విధంగా జగన్కి దీని అంతటి కారణం సూత్రధారి జగన్ అని ప్రూవ్ చేస్తే అతను చాలా వరకు ప్రజల మనసులో క్వాలిఫికేషన్ కోల్పోతాడు. ఆల్రెడీ కోల్పోయాడు. అర్థమైనప్పుడు సో ఆ లెవెల్ పట్టురావడం కోసం చంద్రబాబు నాయుడు చేసే విశ్వ ప్రయత్నం అనమాట ఇది. దానికి ఎత్తుకు పై ఎత్తేస్తారు కదా. అందరూ డబ్బులు బోళ్ళు ఉన్నాయి, ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. దాన్ని అక్కడికి వెళ్ళి దాన్ని మ్యానిపులేట్ చేస్తాడు. డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ డబ్బులతో పాటు ఇతను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ పార్టీ, పెద్ద పార్టీగా ఉన్నది పడిపోయింది కదా. అది మళ్ళీ పడిపోయింది, వాళ్ళకి 40+ ఓటింగ్ ఉంది. ఇంకా అంత ఈజీ ఏం కాదు. సో ఇది చంద్రబాబు నాయుడు చేసే అతని యొక్క ప్లాన్ అనమాట. కుట్రే ఉంది. అతను ఎదురుగున్నా ఉన్నవాడు మంచివాడు కుట్ర అంటారు. ఎదురుగున్నవాడు దుర్మార్గపు పాలనే చేశాడు కాబట్టి కుట్ర అనక్కర్లేదు. ఈజ్ రిమూవింగ్